బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ కోసం బ్లౌజ్ని డబల్ ఫోల్డింగ్ పైన వేసుకొని నడుం లూజ్ బ్యాక్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. నెక్ డౌన్కి షోల్డర్ పైన నెక్ వెడల్పు షోల్డర్ వెడల్పు మార్కింగ్ చేసుకొని తర్వాత చంక డౌన్కి చెస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. చంక రౌండ్ మార్కింగ్ కోసం చంక కుట్టు దగ్గర క్లాత్ని కొంచెం ఇలా హోల్డింగ్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. చంక రౌండ్ మొత్తం ఇదే విధంగా మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మార్కింగ్స్ అన్ని కలిపేసుకోవాలి. బ్లౌజ్ పొడవు కోసం షోల్డర్ పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత కుట్టు కోసం మరొక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని నెక్ డౌన్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మార్కింగ్ దగ్గర కరువు స్కేల్ తో రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. చంక రౌండ్ మార్కింగ్ కోసం మనం మార్కింగ్ చేసుకుని కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చూడండి. బ్లౌజ్ వేసి ఇలా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ దగ్గర ఉండి ఇలా షోల్డర్ కుట్టు దగ్గర చంక కుట్టు వరకు ఇలా చూసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ పైన కూడా మనం మార్కింగ్ దగ్గర నుండి ఇలా చూసుకోవాలి. చూడండి షోల్డర్ పైన కుట్టు కోసం వదిలిపెట్టేసి ఇక్కడ నుండి చూసుకోవాలి. చంక కుట్టు వరకు కరెక్ట్గా మనకి వచ్చిందా లేదా చూసుకోవాలి. ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు మంచి వీడియోతో మళ్ళీ ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి. ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ ఎలా చూసుకోవాలంటే బ్లౌజ్ డబుల్ ఫోల్డింగ్ పైన వేసుకొని చెస్ట్ లూజ్ దగ్గర నుండి నెక్ రౌండ్ వరకు ఇలా చూసుకోవాలి. మార్క్ చేసుకునే విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చంక కుట్టు దగ్గర కట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ దగ్గర కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ క్రాస్గా కట్ చేసుకోవాలి. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది చూడండి.